యం పాలయసి పాలయసి యం పాలయసి ధర్మం ధర్మం పాలయసి యం పాలయసి ధర్మం పాలయతి ధర్మం ధర్మం పాలయతి పాలయతి ధర్మం ద్వంద్వం ధర్మం పాలయతి పాలయతి ధర్మం ద్వం ధర్మం ద్వంద్వం ధర్మం ధర్మం ద్వం ధృత్యా ధృత్యా త్వం ధర్మం ధర్మం ద్వం ధృత్యా త్వం ధృత్యా ధృత్యా త్వం ద్వం ధృత్యా చ ధృత్యా త్వం ద్వం ధృత్యా చ ధృత్యా చ ధృత్యా ధృత్యా చ నియమేన నియమేన చ ధృత్యా ధృత్యా చ నియమేన. సూత్రం చెప్తోందండి. అదేవిధంగా రుణస్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానమందు ఉండడం చేత అపాత్రపు ఖర్చులు పెచ్చుమీరు స్థితులు ఉన్నాయి. గురువీక్షణ పొందడం చేత కుజునిచే ఓడింపబడుతున్నప్పటికీ కూడా రాష్ట్రీయమైనటువంటి ఖర్చుల్ని నెమ్మదిగా సమర్థించుకుంటారు అని చెప్పడానికి ఈ 6వ పాయింట్ ఉపయోగపడుతోందండి. అదేవిధంగా ఈ రాజ్యాధిపతి నీచి పొంది రాజ్యమును వీక్షించడం చేత పరిపాలనా విధానములందు అంటే మంత్రుల శాఖలందు మార్పు చేర్పులు ఏర్పడు సూచితములు ఉన్నవి అని చెప్తోంది. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక 5-6 పాయింట్లు మనకి ఈ సంవత్సరం రాసుకున్నాం. అదేవిధంగా జగల్లగ్నాన్ని పరిశీలించినట్లయితే కేంద్రం సుస్థిరమైనటువంటి సుపరిపాలన ఇస్తుంది. అంతేకాకుండా లగ్నమునకు ఆ పక్కన ఈ పక్కన శుభగ్రహాలు ఉండడం చేత విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కేంద్ర ప్రభుత్వం పొందగలుగుతుంది. ప్రతిపక్షపు స్థానాధిపతులు వారి పాత్రను పోషించుకుందుకు మంచి అవకాశాలు ఏర్పడుతున్నప్పటికీ కుజవీక్షణ చేత అవకాశాలని అందిపుచ్చుకోలేని స్థితులు కూడా గోచరిస్తున్నాయి 2వ పాయింట్ చేత. అదేవిధంగా దేశీయ ఆదాయాలు వృద్ధి చెందగలవు. తర్వాత జలోపప్లవములకు కొన్ని చోట్ల జల ఉపప్రభవములకు జలోపప్లవములు అంటే బాగా ఎక్కువగా ఇది వచ్చేయడం, వరదలు వచ్చేయడం అటువంటివి కొన్ని చోట్ల అవకాశం ఉంది. అదేవిధంగా పంచమాధిపతి కోర్టు వంటి ఉన్నత స్థానముల జోక్యం పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో పెరిగే సూచనలు ఉన్నాయి అని చెప్పి పంచమాధిపతి వ్యయాన్ని పొందడం చేత మనకి తెలియజేస్తోందండి. అదేవిధంగా భారతదేశంలో వివిధమైనటువంటి ఇతర దేశాలతో ఒప్పందాలు జరిగి భారత ఖండమునకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి పరిస్థితి భారతదేశానికి ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటి విషయం మనకి తృతీయ భావం తెలియజేస్తోంది. అదేవిధంగా రవాణా వ్యవస్థ అంతరిక్ష వ్యవస్థలో కొన్ని లోపాలు ప్రమాదాలు ఎదుర్కోవలసిన స్థితులను కూడా ఈ 5వ భావం సూచిస్తోంది. అయితే ఇక్కడ వర్షలగ్నానికి జగల్లగ్నానికి అధిపతులైనటువంటి వారు పరస్పరము శత్రువులు అవ్వడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వపు తీరుతెన్నులందు స్వలాభాపేక్షతలతే పరస్పర విమర్శలు పెరుగు సూచనలున్నాయి అని ఈ వర్షలగ్న జగన్లగ్న అధిపతులు కుజబుధులు అవ్వడం, వాళ్ళిద్దరూ బాగా విరోధులు అవ్వడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రభుత్వ తీరుతెన్నులందు స్వలాభాపేక్షతలచే పరస్పర విమర్శలు పెరుగు సూచనలు ఉన్నాయి అని తెలియజేస్తోంది. అయితే ఈ సంవత్సరంలో కాలసర్పయోగము, శనిరాహుల ద్విద్వాదశి స్థితి, 2 నెలల పైగా సింహాంగారకత్వము, గురుని అతిచార దోషత్వము వంటి వాటిచే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో విపరీత పరిస్థితులు తరచూ ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఋతువులకు భిన్నమైనటువంటి ఋతుప్రభావములు గోచరించుట, అధిక ప్రాంతాల్లో వర్షాభావ స్థితులను ఎదుర్కోవలసినటువంటి స్థితులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో ఎక్కువ చిరుధాన్యాలు, అన్ని పంటలు పండుతాయి కానీ చిరుధాన్యాలు అనేవి ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత నల్లరాగడి భూములు, నల్లగా ఉండేటువంటి భూములు ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది. అయితే ఈ పైన చెప్పినటువంటి దేశారిష్ట యోగాల్ని మనం సమర్థించుకోవాలి, ఎదుర్కోవాలి. అటువంటి ఎదుర్కోవడానికి దేశ ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగాను ప్రభుత్వంతో ఏకస్తులయ్యి ఆలయాలకి ప్రత్యేక పూజలు, సామూహికమైనటువంటి ఉత్సవములు, నగర సంకీర్తనలు, యజ్ఞయాగాదులు, వేదపారాయణలు జరిపించడం చేత విశేషమైనటువంటి
అవసరము ఉంది. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా మనకి కొన్ని ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి, అంటే మన వల్లే కాదు ఇతర దేశాల వల్ల కూడా మనం ఇబ్బందులు పడేందుకు అవకాశం ఆగస్టు నుంచి జనవరి దాకా ఇంచుమించుగా పరిస్థితి ఆ రకమైనటువంటి దేశీయ గోచారాలు మనకి కనిపిస్తున్నాయి. చేత మనం అందరం కూడా భక్తిభావంతో సన్మార్గంతో ముందుకు వెళ్ళినట్లయితే మనందరికీ కాలపురుషుడు అండంగా ఉంటాడు, కాలపురుషుడు విజయాలను ఇస్తాడు అని 100 చెప్పడానికి చాలా చాలా ఎక్కువగా అవకాశం ఉందండి. ఇక గోచారం విషయాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 నిమిషాలు ఆగుతానండి. ప్రధానంగా గోచారం విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో జరిగింది ఏంటంటే అండి, గురుడు 4 రాసుల్లోకి ఇంచుమించుగా కర్కాటకము, సింహము, కన్య అనేటువంటి 3 రాసుల్లో సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా సంచారం చేయడంలో గురుడికి అతిచార ప్రభావం కూడా, అంటే వాడు వెళ్ళవలసినటువంటి టైం కంటే కూడా ముందుగా వెళ్ళిపోతున్నాడు. దానివల్ల వెనకాల వెళ్ళవలసిన ట్రైన్లు, వెనకాల వెళ్ళవలసిన జనాలు అందరూ ఇబ్బంది పడతారు కదండి. ఆ రకమైనటువంటి గురుడి యొక్క అతిచార పరిస్థితి ఈ సంవత్సరం మనకి ఏర్పడుతోంది. అది ప్రధానంగా జ్యోతిష ఫలితాలన్నిటిని కూడా అది కొంత తారుమారు చేస్తోంది. లేకపోతే ఈ సంవత్సరంలో మనం చెప్పుకోవడానికి ఒక్క తులారాశికి తప్పవడిచి అన్ని రాశులకి ఏదో రకమైనటువంటి ఇబ్బందినే మనం తెలియజేయవలసిన పరిస్థితి ఉంది. ఒక్క తులారాశి వాళ్ళకి ఆ 3 రాశుల్లో సంచరించేటప్పుడు గురుడు ఉపకారం చేస్తాడు. అదేవిధంగా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శని షష్టంలో ఉంటాడు. ఇక రాహుకేతువుల దగ్గరికి వచ్చేటప్పటికి పంచమంలో ఉండేటువంటి రాహు ఒక డిసెంబర్ దగ్గర నుంచి మార్చి దాకా పంచమంలో ఉండడం చేత మిగిలిన కాలం అంతా కూడా చాలా విశేషంగా, చాలా బలయుతంగా తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. మిగిలిన రాశులన్నీ కూడా ఎంతో కొంత సామాన్యమైనటువంటి స్థితిని చూపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా మనం మేషరాశి తీసుకున్నప్పుడు అశ్విని భరణి గుర్తుగా మొదటి పాదాలు మేషరాశిలోకి వస్తాయండి. ఈ మేషరాశిలోకి రావడం వల్ల వీరికి ఆదాయం 11 అయినట్లయితే వ్యయం 5, రాజపూజ్యం 2 అయినట్లయితే అవమానం 2. అంటే యాక్చువల్గా 6 రూపాయలు మిగులుస్తారని చెప్పి దీంట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే వీరికి ఏలినాటి శని ప్రభావం కొంత ఉంది. అందుచేత వీరు కొద్ది జాగ్రత్తగానే ఉండాలి. అంతేకాకుండా అర్ధాష్టమంలో పంచమంలో కుజుడు, అర్ధాష్టమంలో కుజుడు ఇంచుమించుగా ద్వితీయార్థం ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి అర్ధాష్టమంలో కుజు సంచారం కూడా అనుకూలంగా లేదు. అంచేత వ్యాపారస్తులు ఒత్తిడికి గురవ్వడం, సమయానికి సందర్భానికి అనుకూలంగా వ్యవహరించుకోలేకపోవడం, ఇవన్నీ కూడా వీరికి ఎక్కువ ఉంటాయి. అందుచేత ఈ రాశివారు ప్రధానంగా గజేంద్ర మోక్షాన్ని రోజు పారాయణ చేయడం కానీ, గజేంద్ర మోక్షాన్ని వినడం కానీ, ఏలినాటి శని ప్రభావానికి ఈశ్వర దర్శనం కానీ, ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థనలు కానీ చేసుకోవడం వల్ల మేషరాశి వారు విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క పరిస్థితి తీసుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం 14. ఆదాయం 5, వ్యయం 14 అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? కొట్టుకొచ్చేయాలి కాదు. వాళ్ళు 19 రూపాయలు సంపాదిస్తారు, దాంట్లో 5 రూపాయలు మిగిల్చుకోగలుగుతారు, 14 రూపాయలు ఖర్చు పెట్టుకోగలుగుతారు. అందుచేత వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే వీరికి శని సువర్ణమూర్తిగా సంవత్సరం అంతా కొనసాగుతున్నాడండి. రాహుకేతువులు కూడా శ్రమనిచ్చిన శుభాలు ఇచ్చే విధంగా ఉన్నారు. గురుడు యొక్క అతిచార పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద టోటల్ మీద మిశ్రమమైనటువంటి ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలే వీరు పొందుతారు అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, గౌరవాన్ని పొందుతారు. అయితే వీరు చేయవలసింది ఏంటంటే నిలకడైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ఈ వృషభ రాశి వారి విషయంలో ప్రత్యేకంగా చెప్తోంది. అయితే నవంబర్ దగ్గర నుంచి జనవరి దాకా ఉండేటువంటి అర్ధాష్టమ కుజుడు వచ్చే చిన్న చిన్న ప్రమాద సూచికలు ఉన్నాయి అని కూడా చెప్తోంది. కాబట్టి
ఏదైనప్పటికీ దక్షిణామూర్తి, దత్తాత్రేయ, గురువులని, గోవుల్ని పూజించుకోవడం చేత ఈ వృషభ రాశి వారు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోందండి. అదేవిధంగా మిథున రాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 8, వ్యయం 11,